అక్షర న్యూస్కి స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రానికి త్రాగునీరు అందించే స్థానిక ధర్మ సముద్రాన్ని సందర్శించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కాకూడదని నేడు సందర్శించడం జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతిరోజు తాగునీరు అందించే మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపల్ అని పేర్కొన్నారు. ఇక జగిత్యాల మున్సిపల్కు సరిపడినంత నీరు మిషన్ భగీరథ ద్వారా రావడం లేదని అన్నారు. ఓకే అన్న, ఓకే. అసలు నీకు చెడు మధ్య పోటీ పడదేనయ్యా. ఇప్పుడు మనము Chapter 5. 9:35 9:34. Hello. ఫిల్టర్ కొరకు శాండ్ ఫిల్టర్, దాని కూడా రిప్లేస్మెంట్ వచ్చింది బాబు. శాండ్ ఫిల్టర్ ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా జగిత్యాల మున్సిపాలిటీ, పర్హాప్స్ ఇట్స్ ఓన్లీ ది మున్సిపాలిటీ ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ సప్లై చేయగలిగేటువంటి ఒక చేసినటువంటి మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పక తప్పదంటుంది. ఫార్చునేట్లీ మనకు ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువతోని మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ధర్మసముద్రం ఉందో దాన్ని లింక్ చేయగలిగింది, అనుసంధానం చేయండి. దాంతో మనకు త్రూఅవుట్ ది ఇయర్ ఎప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డా కానీ మనం ప్రత్యేకంగా ఏదో ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళి కాకతీయ కెనాల్ ద్వారా నీటి విడుదల చేయించుకొని మన ధర్మ సముద్రాన్ని తెచ్చుకొని డ్రింకింగ్ వాటర్ మాత్రం సప్లై ప్రాబ్లం ఇప్పుడు చూసుకోవడం జరిగింది. నేను దాదాపు ఇప్పుడు 30-40 ఇయర్స్ అవుతుంది ప్రజా జీవితంలోకి వచ్చి నేను అప్పటికెళ్ళి గమనిస్తున్నాను. జగిత్యాల ఈజ్ ఓన్లీ మున్సిపాలిటీ. ఇక్కడ ఏదైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇక్కడ ఉండేటువంటి ఫిల్టర్ బెడ్ ప్యూరిఫికేషన్ కెపాసిటీస్ 11 MLD ఇది ఉన్నట్టుండే బాబు. ఈ 11 MLD సరిపోవటం లేదని చెప్పని అప్పుడు నగరబాటు వచ్చినప్పుడు అయితే ప్రత్యేకంగా ధరూర్ క్యాంప్లో ఇంకొక 12 MLD ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసుకునే నిధులు మంజూరు పొందారు. ఆ 12 MLDతో పాటుగా ఇంకో 3 ఓవర్-హెడ్ ట్యాంకులు అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ దీంతో కార్యరూపం దాల్చడంతో ఇప్పుడు భగీరథ సప్లైకి అదనంగా ఇప్పుడు భగీరథ సప్లై ఇప్పుడు ఏమవుతుంది బాబు అని చెప్పంటే అది మనకి కేవలం 20-30 కిలోమీటర్ల ప్రవాహం వరకే క్లోరినేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. 10 నిమిషాలు ఒకసారి 20-30 కిలోమీటర్ల కంటే అదనంగా వాటర్ ఫ్లో ప్రవాహం జరిగినట్టయితే క్లోరినేషన్ విల్ బికమ్ 0. కాబట్టి మనకి ఇక్కడ గ్యాస్ క్లోరినేషన్ ఫెసిలిటీ ఉంది. మన ఇక్కడ ఈ మన మున్సిపాలిటీకి ఈ వాటర్ సప్లై స్కీమ్కి మనం భగీరథ నీరు ఏదైతే వస్తుందో ఇక్కడ రాగానే సంపద దాన్ని బట్టి గ్యాస్ క్లోరినేషన్ చేస్తాం. గ్యాస్ క్లోరినేషన్ చేసి మనకు డ్రింకింగ్ వాటర్